హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో మ్యాక్ వర్సెస్ విండో ఫ్యాన్ ఫైట్స్ కోసం కాదు. ఇది ప్యూర్ ఆటోమోటివ్ ఎంబీడీ రియాలిటీ. 10 years మ్యాక్ ఓఎస్ అండ్ విండోస్ యూస్ చేసిన ఎంబీడీ ఇంజనీర్ పర్స్పెక్టివ్ ఇది. ఫస్ట్ మనం మ్యాట్లాబ్ సిమ్లింగ్ సపోర్ట్ కోసం మాట్లాడుకుందాం. మ్యాట్లాబ్ బేసిక్స్ రెండు ఓఎస్లోనూ వర్క్ అవుతాయి, కానీ ఎంబెడెడ్ కోడర్ లాంటివి, లేదంటే లార్జ్ సిమ్లింగ్ మోడల్స్ లాంటివి, లేదంటే ఇండస్ట్రీ హార్డ్వేర్స్ కానీ మ్యాక్సిమం అన్నీ కూడా విండోస్ ల్యాప్టాప్కి ఎక్కువ సపోర్ట్ కావాలి. సెకండ్, విండోస్ ఓఎస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఎంబీడీ డెవలప్మెంట్లో కానీ టెస్టింగ్లో కానీ మోస్ట్ ఆఫ్ ద టూల్స్ ఆటోమోటివ్ డొమైన్కి సంబంధించిన ఆటోమోటివ్ డెవలప్మెంట్ టెస్టింగ్కి సంబంధించిన టూల్స్ లైక్ టార్గెట్ లింక్ కానీ వెహికల్ డైనమిక్స్కి సంబంధించిన టూల్స్, కార్ సిమ్, ప్రీ స్కాన్, ఐపీజీ కార్ మేకర్, ట్రక్ సిమ్, ఇవన్నీ కూడా విండోస్కి మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ టూల్స్ లైక్ కెనెప్, కంట్రోల్ డెస్క్, ఆటోమేషన్ డెస్క్, లేదు అనుకుంటే ఐఎన్సిఐ, ఇంకా పాలీస్పేస్, ఎం టెస్ట్, టీపీటీ టెస్టింగ్, ఇవన్నీ కూడా విండోస్ మాత్రమే వర్క్ చేస్తాయి. చెప్పాలంటే మ్యాక్ఓఎస్లో హిల్ సెటప్ అన్నది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అనమాట. సో ఎందుకంటే హిల్ సెటప్కి సంబంధించిన ఏ టూల్స్ కూడా మ్యాక్ఓఎస్ సపోర్ట్ చేయదు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చి పర్ఫార్మెన్స్ అండ్ స్టెబిలిటీకి వస్తే, లాంగ్ సిమ్యులేషన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే మ్యాక్ఓఎస్లో హీటింగ్ ఇష్యూస్ కానీ, ల్యాగింగ్ ఇష్యూస్ కానీ, థ్రాట్లింగ్ అప్ ఇష్యూస్ కానీ బాగా వస్తాయి. బట్ అదే సిమ్యులేషన్స్ని మనం విండోస్ వర్క్ స్టేషన్స్లో కానీ, విండోస్ హై ఎండ్స్ ల్యాప్టాప్స్లో కానీ వర్క్ చేసినైతే, ఆర్ఎల్స్ ఓవర్ నైట్ రన్ మనం పెట్టినా సరే సిమ్యులేషన్స్ రన్ అవన్నీ చాలా స్మూత్గా క్లియర్గా రన్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, లెర్నింగ్ వర్సెస్ కెరియర్కి వస్తే మ్యాక్ఓఎస్ స్టూడెంట్స్కి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. బేసిక్ సిమ్యులేషన్స్ని రన్ చేయడానికి అది చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. నేర్చుకోవడానికి, లేదంటే ఇప్పుడే కొత్తగా ఎంబీడీ నేర్చుకుంటున్న వాళ్ళకి అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ కెరియర్ వైజ్గా వచ్చిన, లేదంటే ఒక వర్కింగ్ ప్రొఫెషనల్స్ లైక్ ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రం విండోస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో సపోర్ట్ చేసే టూల్ బాక్సెస్ కానీ, కోడ్ జనరేషన్ టూల్స్ కానీ, ఆర్ఎల్స్ డీబగింగ్ టూల్స్ కానీ, హార్డ్వేర్ సెటప్ కానీ విత్ మ్యాట్లాబ్ అండ్ సిమ్లింగ్తో కంబైన్ చేయడానికి, ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ చేయడానికి విండోస్ ఈజ్ ద బెస్ట్ అనమాట. 10 years హానెస్ట్ వర్డిట్ అయితే మ్యాక్ఓఎస్ పర్సనల్గా అయితే చాలా బాగుంటుంది. బట్ ఆటోమోటివ్ డిజైన్కి, డెవలప్మెంట్కి అయితే విండోస్ ఈజ్ ద పర్ఫెక్ట్ అనమాట. ఫైనల్ రికమెండేషన్ ఏంటంటే ఎంబీడీ ఇంజనీర్స్కి కానీ, ఎంబీడీ టెస్ట్ ఇంజనీర్స్కి కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కానీ విండోస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. స్టూడెంట్కి వస్తే మాత్రం మ్యాక్ఓఎస్ కూడా బెస్టే, అండ్ ఇఫ్ పాసిబుల్ విండోస్ హై ఎండ్ ల్యాప్టాప్స్ కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో స్టార్టింగ్ కెరియర్ నుంచే మనం మంచిగా కోడ్ జనరేషన్ మీద కానీ, టెస్టింగ్ మీద కానీ, అల్గోరిథం డెవలప్మెంట్ మీద కానీ, డిఫరెంట్ టూల్ బాక్సెస్ ఐడియా తెచ్చుకోవడానికి కానీ విండోస్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫైనల్గా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎంబీడీ ఇంటర్వ్యూ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ది డాక్టరేట్ జగ్లర్. థ్యాంక్ యూ.